నా మాన మరది తీసేకే వచ్చింది అనిపిస్తా ఉందక్క. ఈ నా మొగుడు సరిలేదక్క. ఫస్ట్ నా మొగుడు సరిలేదు. ఆ లోపర్ ముండా కొడుకు ఇప్పుడు నాకు 2 లక్షలు అప్పు తీసుకొని నా తలపైన వేసిండాడక్క. 2 లక్షలు, 1 రూపాయి కాదు 2 రూపాయలు కాదు. ఇప్పుడు అది ఎట్లప్ప ఇచ్చేది అని స్థలంతా సెడిపోయింది నాకు. ఇంకేమన్నా మా అన్న దగ్గర అడగకపోతే ఆ ముండిడిసేలేదు ఇచ్చేదానికి. అయ్యో దియ్యోదనేసి అది తల తినిస్తుంది ఆమెడికి ఆడుగు గొడుసేసుకుంటారు వాళ్ళిద్దరును. దానికే ఇప్పుడు ఏం చేస్తుందో ఏమో ఒక్క పోయి ఆడన పోయిడలా అనిపిస్తుందమ్మా. ఇదెంత చూస్తూ ఉంటే ఏమిటికి ఉండాలా చెప్పక్క నువ్వే. ఆడన పోయిస్తానక్క నేను ఊరికే. ఏమప్పా ఈ ఆడబిడ్డలై పుట్టిస్తే ఇదో గోడు. ఎందరి చేతులను ఒక్కొక్క మాట అనిపించుకుంటా ఉండాలమ్మా తల్లి. ఏ మొగుడిళ్ళను నెమ్మది లేదు, పుట్టిళ్ళను నెమ్మది లేదు. ఎక్కడికైనా పోయిస్తాను. ఏమో అప్ప ఈ ఆడబిడ్డలై పుట్టకూడదప్ప. ఆడబిడ్డలై పుట్టకూడదు. ఎంత మేమే అనుభవియాల. అయ్యమ్మంచి నోరు మూసుకొని ఉండే నువ్వు. లేకపోతే చెప్పిండంతానే ఏం తలసెడుకొనొద్దే. ఊరికే ఉండే అనేసి ఊరికే తలసెడుకుంటావమ్మా నువ్వు. నోరు మూసుకొని ఉండే మంచి. అది అవుతుంది ఏమో అట్లా అనిస్తుంది అనేసి నువ్వే బేజారవుతావా. ఊరికే ఉండు. అయ్యకి అయ్యన్ దగ్గర టైం ఇచ్చిండాడు అయ్యన్న. నువ్వు అని చెప్పి రెడీ చేసుకుంటావా. ఊరికే ఉండమ్మా. ఊరికే బేజారు పడతావా. ఊరికే ఉండు. ఏమయ్యలేదు. ఊరికే ఇప్పుడే తలసెడుకొనదు. పాపం ఇంకా వాడు చిన్నబిడ్డ ఉండాడు, మా మగబిడ్డ ఉండాడు. ఏం ఆడబిడ్డ ఉంటే తలసెడుకొనాల. మగబిడ్డ ఉండేది దుడిసి వాడే నేను సాక్తాడా. నోరు మూసుకొని ఉండు. అయ్యో వాని కోసమే అక్క నేను ఉండేది. నా కొడుకు కోసమే ఉండేది నేను. లేకపోతే ఎప్పుడో పోయిస్తూ ఉంటున్నాక నేను. వానికి మంచి ఎడ్యుకేషన్ ఎంత ఇప్పియాలమ్మా. ఎట్లానా కానక్క నేను కష్టం పడి నా కొడుకుని బాగా సాకిస్తాను. ఆమెకు వాడు నన్ను సాకుతాడక్క. లేకపోతే ఎవరు నన్ను చూసుకుంటారు చెప్పండి. ఉండేదే వాడు ఒకడు ఉండాడు. దేవుడు ఏమైనా అంత ఇంత దారి చూపిస్తే నా కొడుకు ఎంత మంచి ఎడ్యుకేషన్ ఎంత ఇప్పించి. అమ్మా సరే అక్క నేను ఇంటి దగ్గర పోయేసి వస్తున్నా. రేణక్క నీది అయిపోయిందిగా. నీ దయమిటికి నేను పెట్టుకుంటానక్కో. ఎవరు లేదు పెట్టుకొని అట్లా పోయిస్తాను ఉండమ్మా. అయ్యో ఇడి మంచి యాదంత బేచారైతావే మంచి. ఇడి ఏం ఆడతావేమో. మేమెంత ఉండలేదేమే నీకు. ఇంతటి బేచారైతావు కదవే నువ్వు. ఏమో దేవుడు ఉండరు. ఊరికే ఉండమ్మా. దేవుడేమో ఒక దారి చూపిస్తాడు. ఊరికే ఉండు. చాలా బేజారు అయ్యోదమ్మా. బేజారు చేసుకొనద్దు. ఊరికే ఉండు. ఏమో ఒక దారి చూస్తామా. ఏమైనా చేసుకో. పొనిగిని ఏమైనా పోతావేమో చూడి. పొన్ను అప్పదేమో చెప్తావు కదా. అదేమైనా చేస్తావేమో చూడమ్మా. ఏమో చేసుకొని ఏమో నీ గూడు నువ్వు కట్టుకోతేలే. ఊరికే వాళ్ళు వెళ్ళి ఎంత నమ్ముకొని కూకోనద్దు. అయ్యో అప్ప నేత చెప్పే కదక్క. అదే చేసుకొని పోతాను. కానీ ఇప్పుడు బండవాళ్ళ వేసేకి నా చేతిలో దుడ్లు లేదక్క. అమౌంట్ యాది లేదు నా దగ్గర. నా దగ్గర బంగారం అంట ఉండేదే. ఈ సౌలు వేసుకొని ఉన్నాను చూడే. ఇదే బంగారం నీసు ఉండేది. ఇంకేమీ లేదు నా దగ్గర. ఇంకేమీ లేదక్క. ఈ సెవులో ఉండేదే పెట్టేసి లేకపోతే అమ్మేసి దాన్నే స్టార్ట్ చేస్తాను. ఏమో దేవుడు కన్ను తెరిస్తే ఏమో అంత ఇంత ఎత్తి పెట్టుకొని తీసుకుంటే అవుతుంది ముందరికి. ఇప్పుడేమి వీనికి స్కూల్కి వేసిండాను. గవర్నమెంట్ స్కూల్కేమే. ఆమెకి వాడికి బుక్లకి అదెంత కావాలా కదక్క. ఏమో ఫీజు ఏమో ఫ్రీ ఉంటుంది. బుక్లకి పెన్లకి ఆమెకి ఏమేమో ప్రాజెక్టులు అని అది ఇస్తూ ఉంటారు. దానికి ఎంత కాస్ట్లు కావాలమ్మా. అదెంత కావాలంటే ఏమో ఒక దారి చూడాల. ఆ ముండా కొడుకు వేరే 2 లక్షలు చేసుకొని ఉండాడు. అది వేరే ఇంకా చూడాల. అది వేరే. అప్ప ఎంత నా తలపైనే వచ్చిందప్ప. ఎంత నాకే వచ్చింది పో. బిర్బిర్న పోయిస్తాను ఉండక. యాలో ఇడుంటే ఏడుపు వచ్చినట్లు అవుతా ఉంది. బిర్బిర్న పోయిస్తాను నీళ్ళు ఎత్తుకొని. ఇంకేమో ముండా కొడుకు ఇంట్లోనే ఉండాడేమో చూస్తాను. బిర్బిర్న చూడక్క రేణక్క నిన్నేమో చూడి పోతాను. ఇంకేమి మా వదిన వచ్చేసి ఎంత మాట్లాడేసా చూడక్క నాకు. నేను పుట్టి పెరిగింది ఇల్లు అది ఉంది.
అది ఆడుంటుకొని ఎట్లా మాట్లాడేసరికి అయ్యో ఊరికే ఉండే మంచి అది ఎవతో ఏమో చెప్తుందనేసి ఇంతొట్టు బాధపడుతూ ఉండవు కదవే నువ్వా. నీ మొగుడు 2 లక్షలు అప్ చేసింటేనో నేను బాగా చూసుకొని ఉండాడు. గుద్దు మూసుకొని ఉండు. పోయి సద్యవుతో ఏమో అనింది అనేసి ఊరికే తలసెడుకొని అది నువ్వా. గూబా అయ్యప్పని సేయిపోవేలే, నోరు మూసుకొని లే. పొని సేయిపోవే నువ్వు ఫస్ట్. అయ్యప్పని సేయి నువ్వు. ఎవరెవరు ఏమేమి మాట్లాడతారో మాట్లాడుకొని నీ పొన్ని నీ పడగ నీ పొని చేసుకో నువ్వు. తలసెడుకుంటుండు ఊరికే. అవును మంచి నువ్వే అలా తలసెడుకుంటావా, ఊరికే ఉండు. అది ఎవతో ఏమో అనిస్తుంది అనేసి నువ్వే ఇంతోట్టు బాధపడుతూ ఉండవు కదవే. అది ఎట్లుండే అనేసి నీకు తెలియదేమే ఫస్ట్. వాళ్ళు పుట్టిల్ల ఎట్లుండే అది బికారియా ఈ ఉచ్చుముండా ఇది. ఊరికే ఉండేలే. నువ్వు ఇట్లా ఏడ్చుకొని మాట్లాడుతూ ఉంటే మాకు ఏడుపు వస్తుందమ్మా. ఊరికే ఉండు, అట్లెంత ఏడకపోవద్దు. నా దగ్గర అంత ఇంత ఉంది, కావాల్సి ఉంటే అప్పనిసి నేను ఇస్తాను. 1 నెల 2 నెలలు ఇడ్చుకొని ఆమెకు నాకు ఇస్తే చాలు. ఇప్పుడే బంగారు రేటు ఎంత చాలా అయ్యింది. ఇప్పుడు పోయేసి సౌలా ఉండేది పెడతానంటా ఉండ కదవే. అమ్ముకుంటే ముందరికి ఎప్పుడే తీసుకుంటావు నువ్వు, ముందరికి ఎప్పుడో తీసుకుంటావు. నోరు మూసుకొని ఉండు. బంగారం ఎంత పెట్టకపోవద్దు. ఉండేదే ఒక చేతులు కమ్ములు ఉన్నాయి, ఉత్తు సౌలా ఉంటావు. ఏమి ఆ బంగారం పెట్టిస్తే బంగారం గింగారు ఏం పెట్టకపోవద్దు. నా దగ్గర 1,000 2,000 ఉంది, ఎత్తి పెట్టిండాను. నా మొగుడికి తెలియకుండా నా కొడుకు తెలియకుండా ఎత్తి పెట్టిండాను. కావాల్సి ఉండే అప్పు అనేసి ఇస్తాను. 1 నెల 2 నెలలు ఇడ్చుకొని ఇచ్చిడాలమ్మ. ఎలాంటే నాకే కష్టాలే మంచి. ఏం నువ్వే చూస్తావు కదవే. ఆ పాలు కసలు ఎత్తి పెట్టుకొని ఉండాను అంతేనే. నువ్వే చూస్తావు. నా మొగుడు తక్కువ పొడి ఉంటాడమ్మా. అది నా కొడుకు ఇచ్చిండే దానికే మంచి. నా కొడుకు అంత ఇస్తూ ఉంటాడు కదా, దాంట్లోనే ఎత్తి పెట్టుకొని 2,000 పెట్టుకొని ఉండానమ్మా. వీళ్ళకి అదంతా చూసుకొని ఇస్తాను. కావాల్సి ఉంటే 2 నెలలు ఇడిచేసి ఆమెకి కావాల్సి ఉంటే ఇచ్చిడి. ఇంకేమిడి మంచి. నా దగ్గర నువ్వు 5,000 ఎత్తి పెట్టుకొని ఉండాను. అది కావాల్సి ఉంటే అది నేను ఇస్తాను. ఏం కావాల్సి ఉంటే అదంతా చేసుకొని నీతో ఎప్పుడు ఉంటుందో అప్పుడు ఇచ్చేది నాకు. నాకేమీ అర్జెంట్ ఏం లేదమ్మా. 1 నెల 2 నెలలు అనేసి ఏమి టైం లేదు. నీ చేతులు ఎప్పుడైతుందో అప్పుడు వాపస్ ఇచ్చేయి నాకు, సరేనా. నువ్వు దానికి ఎంత తలసెడుకొనొద్దు. ఇప్పుడు ఉండే బంగారు రేటుకి ఉండేది బంగారం అమ్ముకొని ఇస్తే ముందు ఒత్తు సూలో ఉంటేనేమి నువ్వు ఒత్తులో ఉండుతుంది ఏమి అమ్మటికి. అదంతా వద్దు. నా దగ్గర 5,000 అక్క దగ్గర 2,000 తీసుకా. ఆమెకి ఇంకా ఎంత అవుతుందో చూసుకొని ఆమెకి నా మొగుడి దగ్గర తీసిస్తాను. ఆమెకి అప్పు అనేసి, సరేనా. నా మొగుడికి నా కూతురికి ఎంత చెప్పపో తెలి నేను ఇచ్చిండేది. ఆమెకి నా కూతురు ఆ సావిత్రి ఉంది చూడి, ఆమెకి వస్తుంది అది లోపల ఉండాలి. దానికి కానకుండా ఇస్తాను. ఎత్తి పెట్టుక. ఏం కావాల్సి ఉన్నా అదంతా చేసుక. నీతో ఎప్పుడు ఉంటుందో అప్పుడు ఇచ్చేయి నాకు చాలు. అయ్యో ఏమీ వద్దు, మీరు ఎత్తి పెట్టుకోండి అక్కు. మీ కష్టానికి అవుతుంది ఎత్తి పెట్టుకోండి అక్క. నేనేమో చేసుకుంటాను. మీరెంత తలసెట్టుకొని వద్దండా. మీరు ఇట్లా అనిందంకే నాకు ఖుషి అయ్యా. ఉత్త సౌలో ఉంటేనే పర్వాలేదక్క. కమ్లని అమ్మిస్తాను. అమ్ముకొని లేకపోతే పెడతాను. ఏమో ముందరకు చూస్తాను ఉండక. రేపే పోయి వచ్చిస్తాను. సరదాక నువ్వు రాకు, నాకెంత తెలిసేలేదు. ఇది పోతే పెట్టేసి వచ్చిస్తాము. ఊరికే రేపు అనుకొని ఉంటే అయ్యలేదు. దానికే అట్లా పెట్టేసి అట్లే సంతలో ఎంత తీసుకొని వచ్చేస్తాము. ఇంకేమి అయ్యా గుద్దు మూసుకొని చెప్పిందినే మంచి. శాన ఆడదు నువ్వు. నోరు మూసుకొని మాతావని తీసుకో. ఏమైతుంది నీకే? దానికి 2 నెలలు ఇడిసి సామిడికి నాకు ఎప్పుడు ఇస్తావు అయ్యే? ఇట్లంతా ఆడిస్తే ఆమెకి నీ జతలో మాట్లాడేది చూస్తానుండు నేను. ఓహో నేనేం చెప్తాను అది చేయాల నువ్వు అంతే. నోరు మూసుకొని ఉంటే సరే. ఇప్పుడు ఏమే నీ కష్టం నా కష్టం కదేమే. ఏమి మంచి నువ్వు. నేను ఇస్తాను, గుద్దు మూసుకొని తీసుకో. నోరు వస్తే అట్లే నోరు మీద కొట్టిస్తాను చూసుకోనండు. నోరు మూసుకొని పదా ఇప్పుడు ఇంటికి. నువ్వు రేనక్క దానికి ఇడా ఫస్ట్ పదవే. నువ్వు నోరు మూసుకొని ఇంటికాకి. రేనక్క రేపు ఇస్తామేమో చూడక్క. నేను రేపే ఎత్తుకొని అట్లే పోయి సంతలో ఏమేమి కావాలంత తీసుకొని వచ్చేస్తామా. రేపేమని ఇస్తావేమో చూడి. రేపు పోయి అక్క దగ్గర తీసుకొని రావే. నేను అట్లే నా సైడ్లోనే పెట్టుకొని అట్లే వచ్చిస్తాను. బస్సు ఎత్తుకొని అట్లే పోయి వచ్చిస్తాము ఎంత తీసుకొని. ఊరికే రేపు అనుకొని ఉంటాయి. ఇప్పుడు ఈ అక్క దగ్గర పొద్దున్నే 12 గంటలకు పోయి తీసుకొని వచ్చిడి. నేను అట్లే వచ్చేస్తాను. బస్ స్టాండ్ దగ్గర పోతాం.
అట్లయితే నేను వస్తానుండక్క, మా ఇంటికి నువ్వు సామాన్లు కావాలా, నేను అట్లా తీసుకొని వచ్చేస్తాను. నేను వస్తాను పదవే మంచి, నీకేమి ఇవ్వాలని ఇచ్చేసి నేను అట్లే నా కొడుకు దగ్గరికి పోయి ఇప్పించుకుంటాను. నాకు ఇల్లుకేమేమో కావాలా తీసుకొని వచ్చేస్తాము. అట్లయితే ఎందరు బిర్న 12 గంటలకక్క సరదక్క రెడీ అయ్యింటాను రామంజీ, నీ చేతికి ఇస్తాను, అది నువ్వు పెట్టుక. ఇల్లుకి నాకు కావాలా, దానికే ఆ జయ్యను వస్తుందేమో పిలుస్తానుండు, పాపం అది తీసుకుంటుంది పాపం. అదేం నీళ్ళు ఇడిచిండాడో ఏమో చూడక్క, ఆ చిన్బిడ్లు ఉచ్చిలిపోయలేదా అట్లా వస్తా ఉంది నీళ్లు, పొద్దున ఇంకాను జోరుగాను వస్తాలేదు, ఏం లేదు ఇట్లా ఇడిసిస్తాడు నా కొడుకు. ఎప్పుడు నిండేది ఇదే? అయ్యో వాడవుడు లోపరముండు నా కొడుకు, వాడు నీళ్ళు ఇడిసకేసి వస్తాడమ్మా. వానికి ఏం వచ్చిందో పొద్దు అప్ప, ఏం నీళ్ళు ఇడిచిందట చూడాడా, ఇట్లుంటే ఎట్లమ్మా నిండది? చూడి ఎంత జోరుగా ఇడిచిండాడా, ఇంత జోరుగా ఇడిసిండాడు, ఇంకా బింగే నిండలేదు అక్కయ్య. ఎప్పుడు ఇంకా ఇల్లంతా నిండుకనేదే.